సిస్టమ్ అట్లా పేపర్ వస్తుంది పేపర్ అది ఇచ్చేది పక్కన మారేసి కూడా చూస్తున్నాం. పది నిమిషాలు గెస్ట్ హౌస్ ఉన్నారా వస్తురండి రూమ్ నెంబర్ చూసుకున్నాము. ఆల్ ది బెస్ట్. పోయిన తర్వాత రూమ్లో ఇది ఫెవిస్టిక్ ఉంటుంది, దాన్ని ఫస్ట్ అతికించు. రూమ్ చూసుకున్నారండి? రూమ్ నెంబర్ అయితే 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 1:30 gate closing time. Finish. Gate closing. నమస్కారం అండి. మా అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఇక్కడ నేను లోకల్ చేయాలి. ఇంతకుముందు జయంతి మీద పడ్డది. పొద్దున 6 గంటలకు లేచి పోయింది ఎగ్జామ్. ఇక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఖుషి అయింది. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ వచ్చిందంటే అక్కడ ఏం మిస్టేక్స్ పోయినాయి ఇంకా అవన్నీ రిపీట్ చేసుకొని వాళ్ళకు బెస్ట్ చాయిస్. కానీ ఇట్లా అయ్యేసరికి కొంచెం మంది డిసప్పాయింట్ అవుతారు కదా. ఇప్పుడైతే ఓకే బాగానే ఉంది అని పొద్దున మార్నింగ్ లేచి 4 గంటల నుండి 8 గంటలు మళ్ళీ మార్నింగ్ మొత్తం నైట్ చదువుతూనే ఉన్నాయి. వీళ్ళకొకటి బెస్ట్ ఆప్షన్. కానీ కాకపోతే ఎట్లా ఇట్లా అయింది అని అంటే కొంచెం అయితే ఇబ్బంది పడతారు కదా. నా కూతురు లాస్ట్ ఇయర్గా లాంగ్ టర్మ్ వెళ్ళి చాలా కష్టపడి ఎంతో కష్టపడి మేము తను చదివించడం జరిగింది. తను కూడా చాలా కష్టపడి రాయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మొన్న పేపర్ లీక్ అనేదాంతో మళ్ళీ రాయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కూడా చాలా కష్టపడి రాస్తున్నారు ఎంతోమంది. నా కూతురే కాకుండా భారతదేశంలో లక్షలాది మంది పిల్లలు రాస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు దీన్ని కఠినంగా తీసుకొని అంటే మంచి వాతావరణం కల్పించి దీనికి ఇలాంటి లీకేజ్ కాకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాలు కోరుకుంటాం. ఎంతో పిల్లలు చాలా కష్టపడి రాస్తున్నారు. వాళ్ళు నిద్రాహారాలు మారేసి కూడా వాళ్ళు ఏంటంటే ఇదే జీవితం కదా, ఇది నీట్ ఎగ్జామ్ ఉంటారు, ఇది నీట్ రాస్తే డాక్టర్ అయిపోతారా అని చెప్పేసి కష్టపడి రాస్తున్నారు. కాబట్టి ఆ విధంగా కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను.